వీలైతే మంచి మాట్లాడు, లేకపోతే ఏం మాట్లాడకుండా ఉండు అని ఒకటి విన్నాను అనమాట. అది చాలా మంది ఫాలో అవ్వరు. ఈజీగా వచ్చి నెగిటివ్ గా అనడము, కమెంట్లు చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. అది అవతల మనిషికి ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది ఆలోచించరు. దట్ టు ఎస్పెషల్లీ బేస్లెస్ కమెంట్స్ అనమాట. లైక్ నీకు ఓవర్ యాక్షన్ ఎక్కువ, స్కిన్ మీద అనడం వల్ల బాడీ షేమింగ్ చేయడం, ఇట్స్ వెరీ ఈజీ అయిపోయింది. జస్ట్ మీరు అనే మాటలు వాళ్ళని ఎంత బాధ పెడతాయో కంటే కూడా మీరు అలాంటి చెడు యాక్షన్స్ తీసుకుంటే మీకెంత ఇంపాక్ట్ అవుతుంది అన్నది కూడా మీరు ఆలోచించుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నా, అసలు ఈ వీడియోకి దీనికి సంబంధం అని అంటే, బేసికలీ హియర్ ఐ యామ్ ఎప్పుడైనా స్ట్రెస్ లో ఉన్నప్పుడు డివియేట్ అవ్వడానికో, పీస్ ఆఫ్ మైండ్ కోసమో, ఫోకస్ కాన్సన్ట్రేషన్ కోసం అవాయిడ్ చేస్తుంటా. అట్లా నాకు ఈ బుక్ మీద డ్రా చేయాలనిపించింది అనమాట. అందుకనే కొనుక్కొని వచ్చాను. బుక్, పెన్సిల్స్, షార్ప్నర్ అన్ని తీసుకొని వచ్చి చిన్న చిన్నవి అన్నట్టు ఇంత చిన్న చిన్నవి ఫిల్ చేస్తా ఉంటే ఆ ఫోకస్ మైండ్ ఇంకొక దగ్గరికి వెళ్లకుండా అట్లా ట్రై చేశాను అనమాట. చిన్నతనం గుర్తొచ్చింది. ఆ పెన్సిల్ చెక్కుతా ఉంటే చిన్నప్పుడు ఈ చెక్కిన దాంతో తిరిగి పాలల్లో దేంట్లో పోస్తే మళ్ళీ రబ్బర్ అవుతుంది. ఇలాంటివి కూడా మీరు విన్నారా? అవన్నీ చెప్పండి. ఇట్లా చేసినప్పుడు అర్థమైంది నిజంగా హ్యాండ్ మేడ్ అసలు ఎంత టైం పడుతుంది. ఈ చూడడానికి ఇవి జస్ట్ 4 లైన్లు ఇంత చిన్న చిన్న రౌండ్ నింపిన అనిపించింది, కానీ అది నింపడానికి నాకు ఒక 15 నిమిషాలు పట్టినట్టుంది. అమ్మ, చిన్న చిన్న క్రాఫ్ట్స్ కొన్ని చూస్తే సింపుల్ అనిపిస్తాయి. ఎస్పెషల్లీ డ్రాయింగ్ చేసేటప్పుడు, వాళ్ళు చేసేటప్పుడు అసలు ఎంత గ్రేట్ అని అనిపించింది దీనివల్ల. సో మీకు ఇలాంటి ఏమన్నా స్ట్రెస్ బస్టర్ లో మీ ఇంట్రెస్ట్ తోని చేసే యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా కింద కమెంట్ చేయండి.